హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నేతి సున్నుండలు అలాగే బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. సో ముందుగా నేనైతే 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ 1/2 కేజీ మినపగుళ్ళలో నేను 1/4 కిలో పంచదార 1/4 కిలో బెల్లం చేస్తున్నాను ఈరోజు. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక అప్పుడు మిక్సీలో వేసుకొని పిండి చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే నేను ఆల్రెడీ పొడి కొట్టుకున్నానో ఇప్పుడు అది ఒక గిన్నెలోకి వేసుకొని, ఇప్పుడు నేను పంచదార సున్నుండలు చేస్తున్నాను కాబట్టి పంచదారను కూడా పౌడర్ చేసుకుని 2 మిక్స్ చేసుకోవాలి. సో 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టం, అంటే లైక్ మీరు ఎక్కువ తినాలి అని అనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం వేసుకోవాలి అనుకుంటే కొంచెం వేసుకొని చేసుకోండి. సో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీ సైజును కూడా మీకు నచ్చిన సైజులో చేసుకోండి. సున్నుండలు అనేవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. సో ఎప్పుడు అట్లానే ఉంటాయి కాబట్టి నేను 1/4 కిలో పంచదార చేశాను కదా, ఇప్పుడు 1/4 కిలో బెల్లంతో చేస్తున్నాను. మనం క్వాంటిటీ పిండి ఎంత తీసుకుంటామో దాంట్లోకి బెల్లం కానీ పంచదార కానీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 1/4 కిలో పిండి తీసుకున్నా కాబట్టి 1/4 కిలో బెల్లమే తీసుకుంటున్నాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బెల్లాన్ని తురుముకుని వేసుకోండి, మంచి ఆప్షను. మేము ఈరోజు చితక్కొట్టు వేయడం వల్ల పలుకులు ఉండిపోయాయి. సో అందుకు మీరైతే తురుముకుని వేసుకోండి. ఇప్పుడు నెయ్యి ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో సున్నుండలు చేసుకోండి. ఇవి తింటే పిల్లలకి హెల్త్ చాలా మంచిది, బలం కూడా. సో చూసారు కదా, బెల్లము అలాగే పంచదార 2 టైప్స్ సున్నుండలు చేస్తాం మేము ఈరోజు. మీరు కూడా చేసుకోండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.